తప్పదు వీకోలు ఊరుకో ఓ హృదయమా నిజం నిష్ఠూరమా తెలిస్తే కష్టమా కన్నీటికి చెప్పవే ప్రేమ ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా తెలిస్తే నష్టమా ప్రేమ చేసిన బాసలు ఎన్నంటే చెప్పిన ఊసులు ఏవంటే మౌనమా మమకారమా సుప్పుల్లో శూన్యమా గుండెల్లో గాయమా మరి వేధించకే ప్రేమ ఎందుకు చెంతకి వస్తావో ఎందుకు చెయ్యొదిలేస్తావో స్నేహమా చెలగాటమా ఎప్పుడు నీ ముడి వేస్తావో ఎప్పుడెలా విడదీస్తావో ప్రణయమా పరిహాసమా ప్రాణం పంచే బంధాలే తెంచే పట్టుదల తగ్గించేదెలా దూరం పెంచే పంతాలే సంతోషించేలా తల వంచేదెలా ఫలించని ఆశలన్నీ నిలువెల్లా మోడైనా దహించిన ద్వేషపు వేడికి జీవితం వాడిన ముగిసేనా ఇకనైనా ఎగసే జ్వాల ఉయ్యాలా 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 ఈ పెళ్లి జరుగుతుందంటారా అత్తయ్య గారు?
రాత్రంతా నువ్వు నిద్రపోలేదు కదా గ్రాని? నాకు తెలుసు గ్రాని, ఇంతవరకు ఏ పుట్టినరోజు పార్టీలో కూడా ఇలా కాలేదు. నీ లైఫ్లో ఫస్ట్ టైం నీకు అవమానం జరిగింది. అవును కదా గ్రాని? సాకేత్, ఏం అవమానం జరిగిందంట్రా అలా అడుగుతున్నా? సాకేత్, ఏం అవమానం జరిగిందంట్రా అలా అడుగుతున్నావు? మీకేదీ కనిపించదు. గ్రాని గురించి పట్టించుకునే వాళ్ళైతే కదా కనిపించేది. గ్రాని ఎంత ఆనందంగా, ఎంత గ్రాండ్గా నా బర్త్డే చేసిందో, గ్రానీకి అంతే అవమానం, అంతే బాధ మిగిలింది. గ్రాని, నీకంత అవమానం కలిగింది కాబట్టి నేను నిర్ణయానికి వచ్చాను. ఏం నిర్ణయం రా? ఏదైతే నీకెందుకు? గ్రాని బాధ గురించి ఆలోచించావు, కానీ నా నిర్ణయం ఏంటో నీకు తెలియాలా? నీకు అవమానం జరిగితే అది నాకు అవమానం జరిగినట్టే. నీ గౌరవం దెబ్బతింటే నా గౌరవం దెబ్బతిన్నట్టే. నీకు బాధ కలిగితే నాకు బాధగానే ఉంటుంది. నీ మాట లెక్క చేయకుండా వెళ్ళి నిన్ను అవమానించి వెళ్ళిన సీత నాకు అనవసరం, నాకు అనవసరం. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను. గ్రాని, నా నిర్ణయం మారదు. అంత పొగరుబోతు అమ్మాయి మనకు అవసరం లేదు, మనకు అవసరం లేదు. నేనే వాళ్ళ ఇంటికెళ్ళి ఈ సంబంధం క్యాన్సిల్ అని చెప్పేసి వస్తాను. ఈ సంబంధం క్యాన్సిల్ అని చెప్పేసి వస్తాను. సాకేత్, సాకేత్, నాన్నా! పంపించేసావే, నీకు అవసరమా? కొత్త రాగం చెప్పవా? నా రాగమే శృతి తప్పింది. ఎందుకు? అన్నీ నీకే కావాలా? ఎందుకంటే నేను నీ ఫ్రెండ్ని కదా. ఫ్రెండ్స్ అంటే చెప్పకుండానే అన్నీ తెలుసుకోవాలి. అమ్మా, నాన్న కాఫీ తాగారా? అమ్మా, అమ్మా. స్వర్ణ, 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 ఎక్కడ చచ్చావే? ఏంటమ్మా? శృతి తప్పిన వాళ్ళు రుచి కూడా తప్పుతారు. నాన్న కాఫీ పెట్టు, వెళ్ళు. నాన్న కాఫీ ఎప్పుడో పెట్టేశాను. అక్క, జడేవా? ఎక్కడికే? నేను బతికే ఉన్నాను, ఇంకా చావలేదు. ఇలా నేను వేస్తాను. జడ వేసుకోవడం కూడా రాదు. సీతక్క, కొంచెం ఒసే స్వప్న,
ఇలా రావే. కూర్చో కూర్చో. మీ నాన్న బడి పంతులు, స్కూల్లో పాఠాలు చెప్తారు. ఆయన వచ్చాక చెప్తారులే. అంతా నా కర్మ. జడేసుకోవడం కూడా రాదు. ఎప్పుడు నేర్చుకుంటావే? నాన్న, ఏంటి నాన్న ఇది? అమ్మ నన్ను ఎందుకు ఇలా ఎడంగా పెడుతుంది? దాని మనసులో ఏం బాధ ఉందో నాకెలా తెలుస్తుందమ్మా? నేను క్షమాపణ అడిగాను. మంగమ్మ గారి మనవన్నే చేసుకుంటానన్నాను. ఇక ముందు మీరు చెప్పినట్టే వింటాను అన్నాను. ఇంకా ఎందుకు నాన్న నా మీద ఈ కోపం? మనసు విరక్కుండానే ఉండాలి. విరిగాక ఏం చేసినా అతు కనిపిస్తూనే ఉంటుందమ్మా. చేసిన పొరపాటుని సరిదిద్దుకుంటానని చెప్పాను కదా. ఎంత సరిదిద్దుకున్నా వెంటుకు వచ్చి తేడా తప్పకుండా ఉంటుంది. చేసిన పొరపాటుని సరిదిద్దుకుంటానని చెప్పాను కదా. ఎంత సరిదిద్దుకున్నా వెంటుకు వచ్చి తేడా తప్పకుండా ఉంటుంది. తన కూతురు ఎక్కడ అదృష్టాన్ని కాలదనుకుంటుందో అన్న బాధ కావచ్చు. నువ్వు చదవే. నన్నేం చేయమంటారు నాన్న? బాధ మీ అమ్మదైతే నేను సమాధానం ఎలా చెప్పగలను? దాన్ని నువ్వే సమాధానపరచుకోవాలి. సరిగ్గా కూర్చో. నువ్వు చదవే. వెళ్ళవే, వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళవే, పో. అమ్మా, ఏంటి? నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. నేను ఇంతకన్నా ఎక్కువ బాధే అనుభవించాను. నీ బాధ కోపం పోవడానికి నేనేం చేయాలో చెప్పమ్మా, చేస్తాను. నువ్వేం చెయ్యక్కర్లా. నా దారిన నన్ను వెళ్ళని, నీ దారిన నువ్వు వెళ్ళు. అలా వెళ్ళనని, నీ మాట ప్రకారమే నడుచుకుంటానని రాత్రి ప్రమాణం చేశాను కదా. ఏదో చచ్చిపోతానని రాత్రి అలా చేసావు, కానీ మనస్ఫూర్తిగా చేయలేదు. 2 రోజులు అయ్యాక, నా కోపం తగ్గాక
ఒట్టు గట్టు మీద పెట్టి మళ్ళీ మొదలు పెడతావు. నువ్వు ఆ మంగమ్మ గారి మనవరాలి సీరియల్లో సీతలా చేస్తున్నావు. నీ సంగతి నాకు తెలీదా? అమ్మా ప్లీజ్ నన్ను వేరుగా చూడొద్దు. సీత అని నువ్వు పిలవకుండా ఇలా కోపంగా ఉంటే నేను భరించలేకపోతున్నాను. నీకు నా మీద నమ్మకం కలగడానికి నన్నేం చేయమంటావో చెప్పు, చేస్తాను. నిజంగా చేస్తావా? చేస్తాను. అయితే నువ్వు వెళ్ళి జరిగిన దానికి ఆ మంగమ్మ గారికి లక్ష్మికి దండం పెట్టి క్షమాపణలు అడుగు.